తెలంగాణ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి 2 గంటల 30 నిమిషాలకు మా కొలీగ్ వంశీ దీనికి సంబంధించినటువంటి డిబేట్ అందిస్తారు. ఇక మిగతా అప్డేట్స్ చూస్తే జర్నలిస్ట్ అనలిస్ట్ ముసుగులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా తన వ్యాఖ్యల పట్ల కృష్ణరాజు క్షమాపణలు చెప్పినప్పటికీ అందులోనూ అహంకార ధోరణి కనిపించిందని అభిప్రాయపడ్డారు. వాక్ స్వాతంత్రం పేరుతో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, సదరు న్యూస్ ఛానల్ యాజమాన్యం యాంకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని శైలజ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి చూసాం ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. దాన్ని ఆడవాళ్ళ గౌరవం మీద దాడిగా మనందరి బాధ్యత. అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున, రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది. ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు. ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు.